గంభీర్పూర్ సొసైటీ పరిధిలో గల 4 గ్రామాల ప్రజలకు, రైతులకు, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. నేను 2013 ఫిబ్రవరి నుంచి సింగిల్ విండో చైర్మన్గా విధులు నిర్వహిస్తూ 2020లో మరొకసారి ఎన్నికై విధుల నిర్వహణలో భాగంగా 2014-15లో గంభీర్పూర్లో ఒక 12 గుంటలన్నర ల్యాండ్ 40,000 చొప్పున ఉన్నా అప్పుడు కూడా రేట్ ఎక్కువ అనుకున్నాం. ప్లస్ తర్వాత బొమ్మేలో కూడా 25,000 గుంట ల్యాండ్ కొని 17 గుంటల ల్యాండ్ కొని గోదాం కట్టడం జరిగింది. అది అప్పుడు కూడా ఎక్కువ అనుకున్నాం, ఇప్పుడు 6 లక్షల గుంట అక్కడ పోతుంది. దానికంటే ముందు సర్పంచ్గా చేసినప్పుడు హై స్కూల్ అంటే అక్కడ గ్రౌండ్ తక్కువైందని 38,000 రూపాయల గుంట కొన్నాం అప్పుడు. ప్లస్ అక్కడే 10th దగ్గర ప్రైమరీ స్కూల్ కూడా 2 గుంటల ల్యాండ్ 12,000 అనుకున్నాం. అది ఇప్పుడు 6 లక్షలు 7 లక్షలు అయింది. నరసింహస్వామి గుడికి కూడా 3,200 చొప్పున కొన్నాం. అప్పుడు కూడా రేట్ ఎక్కువైంది అని నన్ను తిట్టిర్రు. సరే ఇవాళ జాగా దొరికేది కాదు, అక్కడ జాగా ఆ జాతర చేసిన కూడా జాగా ఉండేది కాదు. అప్పుడు కూడా నన్ను అడుగుకున్నారు, తిట్టినా పడ్డ. అయినా కానీ ఊరు లాభం కోసం చేసుకుంటూ పోతూనే ఉన్నా. దానిలో భాగంగానే మొన్న గంభీర్పూర్ భూమిన మధ్యలో ఒక పెట్రోల్ పంపు రైతులకు ఉపయోగపడే విధంగా కన్జ్యూమర్ పంపు, మనకు కమర్షియల్ పంప్ కంటే కూడా 1 లీటర్కి ₹1 మనం తక్కువ పోయచ్చు. మన ఊరికి దగ్గర ఉంటుంది. ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు, ఎక్సెల్ అవి ఉంటాయి. పెట్రోల్ డీజిల్ దగ్గర పోసుకోవచ్చు అనే ఉద్దేశంగా, ప్లస్ సొసైటీకి రూపాయి లాభం చేసే విధంగా మేము పంపు స్థలాన్ని కొని బంక్ వేయాలని నిర్ణయించుకోవడం, పాలకవర్గం తీర్మానం చేసుకోవడం, ప్రతిపాదనలు డీసీఓ గారికి పంపడం జరిగింది. అదే విషయమై డీసీఓ గారు సందర్శించారు. దానికి ఫీజిబిలిటీ కమిటీని పంపించారు. ఫీజిబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చి ప్రతిదీ కూడా లీగల్గా పోయి మేము 2,80,000 గుంట కొనుగోలును మన కొంతమంది కావాలనే ఇది రేట్ ఎక్కువైందని అంటే, సరే దాని గురించి కూడా మాట్లాడదాం, సొసైటీ కాడికి దాని రేటు గురించి కూడా ఎక్కడ తక్కువైనా మాట్లాడదామని చెప్పి పిలిచినా రాకుండా రోడ్డెక్కి ఏదో నన్ను బదనం చేసే బురద జల్లే ప్రయత్నంలో కొంతమంది కావాలని చేసేది. దానికేం నాకు బాధ లేదు, పర్లేదు. ఏంటంటే ఒకవేళ నేను నిజంగా చెప్పాలంటే నా సొంత భూమి అంటే అది. నేను 1,00,000 అమ్ముకున్నా, 2 లక్షలు అమ్ముకున్నా, నాకు 32 లక్షల రూపాయలు భయం పెట్టింది. భయం మీకు అద్దంటే వాపస్ తిరిగేయడానికి సిద్ధమని చెప్పి నేను చెప్పిన. ఆయన ఇక్కడ డెవలప్ రాలే. డీసీఓ గారు వచ్చారు, ఎంక్వైరీ చేసారు, రిటర్న్ ఇవన్నీ రికవరీ నోటీస్ ఇచ్చారు. రిటర్న్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన. కానీ మీరు రైతులు ఒకటే ఆలోచించాలి, ఎన్ని పనులు చేసుకుంటూ వచ్చిందన్న ప్రతిదీ కూడా సొసైటీకి లాభం చేసిన, ఊరికి లాభం చేసిన. కానీ నేను ఈ పెట్రోల్ పంప్ అయితే మన 2 ఊర్ల మధ్యలో మన ఊరికి లాభం జరుగుతుంది, మన ఊరి నలుగురు పని దొరుకుతుంది, అక్కడ ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుందని నేను ఆ ఉద్దేశంగా అందరం అనుకునే అందరికి సమ్మతితోనే నేను చేసిన పని అది. కొంతమంది నా పక్కన ల్యాండ్ ఓనర్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మనం అక్కడ ఆయిల్ పంప్ వేస్తే ఏదైతే వేస్తే వాళ్ళు ఇండస్ట్రీ ఏదైనా వేయాలనుకుంటే పర్మిషన్లు దాని పక్కన ఆయిల్ పంప్ పక్కన ఇయ్యరనే ఉద్దేశంతో దురుద్దేశం లోపల మనసులో పెట్టుకొని కొంతమంది రైతులని అనే ముసుగులో భూమి లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి రైతులనే రోడ్డెక్కించిన వ్యక్తులు ఎవరో మీరు ఆలోచించుకోవాలి. నేను నా బాయన వాపసు చేయడానికి కూడా సిద్ధమేనండి, నాకేం బాధ లేదు. కాకపోతే నిజమేంటిది అనేది మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి వాళ్ళ లోపల ఒక కుళ్ళు కూతుందరం ఒకటి ఉందండి. నేను ఇన్ని చేసుకుంటూ ఇవన్నీ పనులు అయితే ఇప్పుడు పెట్రోల్ బంక్ అయితే మళ్ళీ చేసేది ఈయననే అయి ఉంటాడు, ఈయనను గెలవనీయద్దు, బదనం చేయాలనే ఉద్దేశంతో తప్ప ఈ బదనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప లేకపోతే వేరే విషయం కాదు. నేను పెట్రోల్ బంక్ అయితే మళ్ళీ వెళ్తానండి, అలా గెలవనీయకుండానే ఇంకా ఏరుతుంది వీళ్ళంతా కావాలని. సరే మరి ఏదేదో నన్ను తప్పుకోమని మాట కోమని చెప్పినా తప్పకుండా ఉంటే నేను 20 ఏళ్ళు చేసిన చాలండి నాకు కూడా మీ సర్వీస్లో. కాకపోతే మీరు ఆలోచించండి రైతులారా, యువకులారా, నేను చేసే పని తప్పని ప్రతి ఒక్కరు
వేరొకరికి చెప్పుకుంటూ ఇది రైతుల సొమ్ము అంటున్నారు. రైతులు ఏదైతే వాటాధనం, ఫిక్స్డ్ డిపాజిట్లు అవేవి కాదండి. వాటాధనం అనేది కేంద్ర సహకార బ్యాంకు కరీంనగర్ హెడ్ ఆఫీసులోనే ఉంటుంది. ప్రతి ఒక్క రైతుది. మేము ఏదైతే పాలకవర్గం ఈ 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి 2 పర్యాయాల పాలకవర్గంతో కలిసి పనిచేస్తూ వడ్లు కొన్నాం, మొక్కలు కొన్నాం, విత్తనాలు అమ్మినాం, ఫర్టిలైజర్ అమ్మినాం. ఇవన్నిటితోనే వచ్చే కమిషనే ఈ పైసలు. ఈ పైసలతోనే బొమ్మెంట్ల భూమి కొని గోదాం కట్టడం జరిగింది. ఇవాళ అక్కడ 20 లక్షలు ఖర్చు పెట్టినాం, మనం 1,50 లక్షలు వచ్చే సొసైటీ లాభం చేసినాం. ఇవాళ గంభీర్పూర్లో అక్కడ 12 గుంటన్నర ఉన్నది. ఇవాళ అది 4 లక్షల గుంట అయినా పోతుంది. అప్పుడు మేము 40,000 పెట్టి కొన్నాడు ఉన్న ధర అమ్మినాడు ఉంటుంది. రోజు పెరుగుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి, మనం ఇవాళ నరసింహస్వామి కాడనేమో ఆ రోజులలో 2007లో 7-8లో అనుకుంటా అదని 3,200 కొన్నానండి. అది ఇవాళ 4 లక్షలు 5 లక్షలైనా అక్కడ ఇయ్యరు. మరి అది దాన్ని కూడా మీరు దృష్టిలోకి తీసుకోవాలి. నేను చేసింది మంచి పనే కదా. సరే, ఒకవేళ వేరే కాడ కొందామంటే దొరుకుతుండే, అదే గుడి కాడ జాతర చేయడానికి ఇప్పుడు కొందామంటే దొరుకునా? మీరు ఆలోచించండి. ఇవాళ 2,80,000 రేట్ ఎక్కడ అనుకోవచ్చు మీరు. సరే, దీని గురించి కూడా మాట్లాడదామన్నా, రైతులను రమ్మన్నా, దాన్ని ఏమన్నా అటు ఇటు మాట్లాడితే సెట్ చేసుకొని మనల్ని పంపేసుకుంటే బాగుండదేమో నా ఆలోచన. నాకు పోయేదేముందండి, నేను ఇచ్చిన భయాన్ని వాపసు ఇచ్చేస్తా. బంకు ఉంటుందా ఉండదా అనేది అది మీ ఇష్టం, అది ప్రజల ఇష్టం. నిజాలేంటిలో ఎవరు చేస్తున్నారో కావాలని ఇవన్నీ మీరు గమనించాలని ఈ వీడియో మీకు ముందుస్తున్నా. అందరికీ నమస్కారం.